ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. ఏడుకొండల వెంకన్న కొలువైన ప్రాంతం. ఆధ్యాత్మికంగానే కాక రాజకీయంగానూ తిరుపతికి ప్రత్యేకత ఉంది. ఇలాంటి చోట ఈసారి ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య సమరం సాగబోతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డి పోటీ చేస్తుండగా, జనసేన నుంచి చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ మారి మరీ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఆసక్తికర పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఈసారి టాప్ ఫైట్ నడవనుంది. జగన్ కి దగ్గర మనిషిగా ఉన్న కరుణాకర్ కొంతమేర మాత్రమే అభివృద్ధి చేశారు. ఆయనపై కొంత వ్యతిరేకత ఉన్నా ఇక్కడి ప్రజల్లో జగన్ పట్ల సానుకూలత అభినయ్ రెడ్డికి కలిసి వస్తుంది అనే టాక్ వినిపిస్తుంది. అలాగే కాపు ఓట్ల ప్రభావం, టీడీపీ ఓట్ బ్యాంక్ కలిసి వచ్చే ఛాన్స్ ఉన్నా మాజీ ఎమ్మెల్యే సుగుణ ఏ మేరకు సహకరిస్తారు అనేది జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయ అవకాశాల్ని ప్రభావితం చేయనుంది. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా ఫ్యాన్ గాలి విపరీతంగా ఉన్న కరుణాకర్ రెడ్డి 702 ఓట్ల స్వల్ప తేడాతోనే గెలిచారు. టీడీపీలో కీలకంగా ఉండే చెదలవాడ కృష్ణమూర్తి జనసేనలో చేరడం కూడా అప్పుడు టీడీపీకి మైనస్ అయింది. అయితే ఈసారి కలిసి పోటీ చేయడం కలిసి వస్తుందని కూటమి నేతలు నమ్ముతున్నారు. అయితే తిరుపతి సెగ్మెంట్ పట్టు ఉండటం, తిరుపతి డిప్యూటీ మేయర్గా పనిచేయడం, జగన్ సర్కారు సంక్షేమ పథకాలు కలిసి వస్తాయని భూమన కరుణాకర్ రెడ్డి వారసత్వం, భూమన అభినయ్ రెడ్డి ధీమాగా ఉన్నారు. అయితే అభివృద్ధి పనులను సన్నిహితులకే కట్టపెట్టారని, ఇచ్చిన హామీలు పూర్తి కాలేదని కొంత అసంతృప్తి ఉంది. ఇక కాపు వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం, టీడీపీ పొత్తు ఉండడం, వైసీపీ అభ్యర్థిపై వ్యతిరేకత కలిసి వస్తాయని కూటమి అభ్యర్థి ఆరణి ఆశగా ఉన్నారు. తిరుపతి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కూడా ఇక్కడి నుంచే గెలిచారు. కాపు సామాజిక వర్గం దాదాపు 26% ఉంది. ఆ తర్వాతి స్థానంలో 18% యాదవ సామాజిక వర్గం జనాభా ఉంది. ఎస్పీ 12, రెడ్డి 12, కమ్మ 8, మిగతా బీసీ కులాలు 20%, ఆ తర్వాత ఇతర కులాలు ఉన్నాయి. 2.5 లక్షలకు పైనే ఓటర్లు ఉన్నారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి అర్బన్, రూరల్ మండలాలు మాత్రమే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 20,000 మంది ఉద్యోగుల ఓట్లు కూడా ప్రభావం చూపుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండడం భూమన్కి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 49 స్థానాలు వైసీపీవే. ఈ కార్పొరేటర్లే తనకు గట్టి బలమని భూమన భావిస్తున్నారు. అయితే కార్పొరేటర్లపై విమర్శలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ల తీరు వల్ల భూమనకి కొంత నష్టం జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే జనసేన అభ్యర్థి కొత్తగా రావడం, టీడీపీ పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి లేకపోవడం భూమనకి ప్లస్ కావచ్చు. అంతేకాక స్థానికుడిగా తిరుపతిలో తాను చేసిన అభివృద్ధి తనని గెలిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఇక ప్రతిపక్ష కూటమి చాలా ఆలస్యంగా అభ్యర్థిని ఖరారు చేసింది. ముందుగా ఇక్కడి నుంచి టీడీపీ నేతలు పోటీ చేయాలని భావించగా పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్ళింది. దీంతో జనసేన అభ్యర్థిగా చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని రంగంలోకి దించింది. గత ఎన్నికల్లో చిత్తూరు నుంచి వైసీపీ తరపున గెలిచిన శ్రీనివాసులకు ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆయన వైసీపీని వీడి జనసేన కండువా కప్పుకున్నారు. అయితే రాయలసీమలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఆయనకి ప్లస్ అవుతుంది. అయితే ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వంపై స్థానిక టీడీపీ, జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఏకంగా మీడియా ఎదుట కంటతడి పెట్టుకున్నారు. అభ్యర్థి విషయంలో మరోసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. అయితే వారు శ్రీనివాసుల వైపే మొగ్గు చూపారు. దీంతో ఆరణి శ్రీనివాసులకు టీడీపీ, జనసేన నేతలు ఎలా మద్దతు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో గెలుపుపై ఆరణి నమ్మకంతో ఉన్నారు. కాపులు ఎక్కువగా ఉండటం జనసేనకు అడ్వాంటేజ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే స్థానికంగా ఉండటం, జగన్ పట్ల ప్రజలు పాజిటివ్గా ఉండటం వైసీపీ అభ్యర్థికి కలిసి వస్తుందని అంటున్నారు. మొత్తంగా ఇక్కడ ఇద్దరి మధ్య గట్టి పోటాపోటీ సాగుతుందని ఇక్కడి ప్రజలు స్పష్టం చేస్తున్నారు. రాబోయే 40 రోజుల్లో ఎవరు ఓటర్లను ఎక్కువగా ఆకట్టుకుంటారు అనేది విజయ అవకాశాలను నిర్దేశించనుంది.